జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీన భీమవరం నుంచి సమావేశాలు ప్రారంభించడం జరుగుతుందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్ పేర్కొన్నారు. ఇక మంగళవారం ఉమ్మడి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కోసం జిల్లా కలెక్టర్కు అనుమతి కోసం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన భీమవరం, 15 అమలాపురం, 16న కాకినాడ, 17న రాజమండ్రిలో పార్టీ ముఖ్య నేతల కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. అదేవిధంగా వివిధ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరికలు ఉంటాయని తెలిపారు. ఇక వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దుగ్గాన బాబ్జీ, గోదావరి జోన్ కన్వీనర్ తలంట సత్య, కో కన్వీనర్లు నాగు, గణేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. పవన్ కళ్యాణ్ గారు జిల్లాల్లో పర్యటన కార్యక్రమాన్ని అందరికీ తెలిసిందే. 14వ తారీఖున భీమవరం అండి, 15వ తారీఖున అమలాపురం, 16ని కాకినాడ, 17ని రాజమండ్రి. వారు ఖచ్చితంగా రావటానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రేపు 14వ తారీఖు నుంచి ఉభయ గోదావరి జిల్లాలు పర్యటన చేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ యొక్క కేడర్ యొక్క మంచి చెడ్లు, అట్లాగే పార్టీ ఏ దిశలో వెళ్తూ ఉంది, అట్లాగే అనేక సంఘాలని, వ్యక్తుల్ని ముందుగా చెప్పినటువంటి ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ సంఘాలతో వాళ్ళందరితో కూడా చర్చలు కూడా జరుగుతాయి. 14వ తారీఖున భీమవరం, 15వ తారీఖుని అమలాపురం, 16వ తారీఖునేమో కాకినాడ, 17వ తారీఖు రాజమండ్రి. రోజు 4 రోజులు కూడా వరుసగా పార్టీ క్యాడర్ తోటి, ముఖ్య నాయకులతోటి, అలాగే ముందుగా చెప్పినటువంటి సంఘాలు మాట్లాడి వాళ్ళతో కూడా కలడం జరుగుతుంది. ఈ ఎన్నికలు మేము చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ మార్కు ఈ ఎన్నికల్లో చూపించిపోతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మా నాయకులు నిరంతరం తిరుగుతూ ఉన్నారు, నిరంతరం వైసీపీ పార్టీని నిలదీస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే కేవలం అది పవన్ కళ్యాణ్ గారి కృషి, అలాగే చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పి తెలియజేస్తారు.